బంజారాస్ లో పాకిస్తానీ అబ్బాయిని ఒక ఇల్లీగల్ గా వేరే వాళ్ళకి ఉండడంతో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? మా ఆయన పాకిస్తానీ సిటిజన్ అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పాకిస్తానీయే. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీ మీదనే ఉన్నారు. నన్ను మోసం చేసి ఇక్కడ ఇంకో ఆసామీ ముస్లిం అమ్మాయితో ఇక్కడ ఉన్నాడు. అక్కడ రెడ్ హ్యాండ్ గా వాడిని మేము పట్టుకున్నాము. ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి వాడిని రంగారావు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి కంప్లైంట్ ఇవ్వడానికి. ఎప్పటి నుంచి మీ పరిచయం ఉంది? ఇది నాకు ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ నుంచి వీడితో పరిచయం ఉందండి. వీడు 2010-2011 లో 24/7 అనే కంపెనీలో పనిచేశాడు. ఆ 24/7 కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఉందండి. వాడి దగ్గర అన్ని ఎల్టీవీ డాక్యుమెంట్స్ తోనే ఉన్నాడు. ఆయన వాడి దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు అన్ని ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి? ఆ ఆధార్ కార్డు అన్ని పెట్టుకొని వాడు ఎంప్లాయ్మెంట్ కూడా సంపాదించుకున్నాడు. మీకు ఎప్పుడు తెలిసింది? అంటే నాకు రీసెంట్ గా తెలిసిందండి. అదే కాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీ మీదనే ఉన్నారండి. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయండి, ఓటర్ ఐడీలు ఉన్నాయండి. ఇవన్నీ పెట్టుకుని ఎలా వాళ్ళు లీగల్ సిటిజన్సా కాదా అని తెలియకుండా ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు, జాబ్లు ఎలా ఇస్తామండి? లోన్లు కూడా ఇస్తున్నారండి. వాళ్ళు లోన్లు తీసుకొని ఇంకా ఉన్నారు. ఆ అబ్బాయి అయితే నా హస్బెండ్ ఫహాద్ ఎవరైతే ఉన్నాడో వాడి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఫేకే అండి. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని కంపెనీస్ లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇన్సైడ్ సాఫ్ట్వేర్ అనే కంపెనీలో వాడికి 26 lakhs ప్యాకేజ్ తో వాడికి జాబ్ ఉందండి. అట్లా ఎట్లా ఇస్తారండి? ఎక్కడ? హైదరాబాద్ లో వాళ్ళు 98 లో వచ్చినట్టున్నారు సార్. కానీ వాడు నాకు ముందు ఏం తెలియదు సార్ వాడు పాకిస్తానీ అని. నాకు నిజంగా న్యాయం కావాలి. అది కాకుండా వాళ్ళు పేర్లు మార్చుకున్నారు సార్. వాళ్ళ ఫుల్ నేమ్ ఫహాద్ అఖిల్ గోందల్. వీడు ఒక్కడే వాడు ఆధార్ కార్డు మీద ఫహాద్ అఖిల్ గోందల్ అని పెట్టుకున్నాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అది ఏదైతే గోందల్ ఉందో అవన్నీ తీసేసి వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. వాళ్ళ అమ్మ పేరు ఫరీసా షాహిద్ పాకిస్తానీ పాస్పోర్ట్ ప్రకారం. కానీ వాళ్ళ అమ్మ ఏమో ఆధార్ కార్డు మీద ఫరీసా షాహీన్ అని రాసుకుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆమె ఇండియాలో ఉండి తర్వాత సౌదీ వెళ్ళి ఇలా పాకిస్తానీ అయిపోయి వాళ్ళు పాకిస్తాన్ లో ఉండి వచ్చిన వాళ్ళు. ఈ అమ్మాయిని చూసిన ధైర్యంగా బయటికి రండి, ఇలా మోసపోకండి. అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. హిందూ అమ్మాయిలు మాత్రం ప్లీజ్ 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 అస్సలు ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయినా మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు.